అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. కన్యారాశి. కన్యారాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితులు చాలా మారిపోతున్నాయి. ఒక శని భగవానుడు, రాహుకేతువులు తప్ప మిగతా గ్రహాలన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి రవి, ఈయన దాదాపుగా జూన్ 14 వరకు కూడా వృషభ రాశిలో భాగ్యస్థానంలో ఉండటం ద్వారా కాస్త భాగ్యహీనత కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త కొత్త ఉద్యోగాల పరంగా కావచ్చు, కొత్త ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ కానీ, కొత్త ప్రదేశాలకి వెళ్ళొచ్చే అవకాశం ద్వారా, అంటే ఉద్యోగాలు వీళ్ళు చేస్తున్న చోటు నుంచి దూరంగా పెడతారమ్మా. కొత్త ప్రదేశాలు వాళ్ళకి కంఫర్ట్నెస్గా ఉండదు, కానీ ధనం కోసం పనిచేయాల్సి వస్తుంది. ట్రావెలింగ్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది వీళ్ళకి, కన్యారాశి వారికి. కొంతమందికి ఈ రవి 14 వరకు కూడా ఆ వృషభ రాశిలో ఉండటం ద్వారా కొత్త కొత్త క్షేత్ర దర్శనాలకు వెళ్ళి రావటం, అంటే లాంగ్ దూరంగా ఒక 300 కిలోమీటర్లు పైన ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త క్షేత్ర దర్శనాలు కావచ్చు, ఆహ్లాదకరమైనటువంటి కొత్త ప్రదేశాల్లో ఏదో ఉంది, కొత్తగా ఎవరో చెప్పారు, కుటుంబంలో వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో ఎవరో చెప్పారని చెప్పి ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసి రావాలి అని చెప్పి వెళ్ళి రావడం జరగడానికి అవకాశం ఉంది. అంటే లాంగ్ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దాని ద్వారా కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బందులు. అట్లాగే మరి కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి మోక్ష మార్గం పైన కాస్త మక్కువ ఎక్కువ అవుతుంది. దాని పరంగా ఇందా చెప్పా కదా, రవి, ఈ కేతువు ఆయన డైరెక్ట్గా ఏమి ఇవ్వడు. ఆయన ఇచ్చేదల్లో ఏంటంటే మోక్షము, లేకపోతే జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, ఇదంతా ఏం లేదు, ట్రాషు, ఇట్లాంటి ఆలోచనలన్నీ ఎక్కువైపోయి అక్కడ దేవుడు ఉన్నాడా, ఇక్కడ దేవుడు ఉన్నాడా, ఎవరిని ఆరాధిద్దాం, ఇదే ఆలోచనలతో కొంచెం 15 వరకు ఉంటారు. 15 తర్వాత మళ్ళీ జీవితంలో కాస్త మనం ముందుకు వెళ్ళాల్సిందే, ఇవన్నీ వస్తుంటే మళ్ళీ కుటుంబం నష్టపోతుంది, ఇట్లా రకరకాల ఆలోచనలు మల్టిపుల్గా మారుతూ ఉంటాయి అన్నమాట కేతు వలన. బట్ కొంచెం అప్పుల బాధలు కూడా ఉంటాయి, సంతానం లేమి, సంతానం పట్ల బరువు బాధ్యతలు కూడా కొంచెం తగ్గి ఉండేసరికి వాటి యందు ఆతృత పెరుగుతుంది. రాహు 6లో ఉండటం ద్వారా వీరికి శత్రు రోగ రుణ నివృత్తి కలుగుతుంది. ఒక్కోసారి జన్మజాతకంలో గనక ఈ రాహువు గనక చెడ్డవాడయ్యి చెడ్డ స్థానాల్లో ఉండి చెడ్డగ్రహాలతో కలిసి ఉండి చెడ్డ నక్షత్రాల్లో ఉంటే వీళ్ళకి ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. వీరు చేసిన సహాయ సహకారాలకి మెప్పులు లేకపోయినా పర్వాలా, అనుమానం అవమానాలు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి 7వ ఉన్నటువంటి శని వేధ వలన చాలామందికి వివాహ సంబంధిత ఇష్యూస్, అంటే వివాహం కావాలనుకున్న వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోవటం, అయిపోయింది కదా వివాహం దగ్గరికి వచ్చిన డేట్స్ అని కాస్త పోట్లాటలు, కుటుంబంలో లేనిపోని సమస్యలు, ఇవన్నీ కలగటానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడుకొని ట్రీట్ చేస్తే మటుకు గురువు యొక్క దృష్టి పడటం వలన వివాహ సిద్ధి కూడా అఖండంగా జరగడానికి అవకాశం ఉంది. ఇది ఉపయోగించాలి, 2 ఉపయోగించకపోతే స్మాషే. శని బలం తగ్గిపోతోంది, గురుబలం పెరుగుతోంది. ఇక్కడ గురుడు, శుక్రుడు, బుధుడు యొక్క బలం పెరిగి వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహ సిద్ధి కలుగుతుంది. వీరు కనుక జాగ్రత్తగా చేసుకోకపోతే ఆ సిద్ధి వృద్ధి కాస్త లేనిపోని ఆ బుద్ధి తగ్గడం ద్వారా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహము దాదాపుగా ఈ నెల 21 వరకు కూడా అష్టమంలో ఉండి కన్యారాశి వారికి దూర ప్రయాణాలు చేసే వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మాట్లాడే మాటలు, సంభాషణలు, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా మోసపూరితమైనటువంటి చర్యలు, రియల్ ఎస్టేట్లో కానీ భూగృహాలకు సంబంధించినటువంటి విషయాలలో కొనేటప్పుడు అమ్మేటప్పుడు మధ్యవర్తుల వలన ఆకస్మికంగా ఇబ్బందులు. కొంతమందికి సడన్గా వాళ్ళ పూర్వీకుల్లో ఎవరైనా చనిపోయిన ఆస్తులు కలవటము, ధనము రాబడిగా రావటము, చాలా యోగం ఉంటుంది. అష్టమంలో కుజుడు ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు కదమ్మా, కంపల్సరీ భూలాభ సిద్ధి, లేకపోతే పూర్వీకుల వలన అన్నదమ్ముల మధ్య కాస్త కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ ఒక ఉడంబడికి వచ్చేసేసి వెంటనే వాళ్ళకి ఆకస్మికంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చేసేసి భాగము అఖండమైనటువంటి సిరి సంపదలు. ఇటు చూస్తే లాభంలో వీళ్ళ మీద కూడా కుజుడు యొక్క దృష్టి పడుతుంది.
అందుకని మల్టిపుల్గా చూస్తే చక్కటి యోగంగా కనిపిస్తోంది. అట్లాగే కొంతమందికి తండ్రి గారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దానికోసం మళ్ళీ ప్రయాణాలు చేయటం. కొంతమంది కన్యారాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే వీళ్ళకు ఉన్నటువంటి తండ్రి గారి యొక్క పూర్వార్జిత ఆస్తులు వాళ్ళకి సంబంధించినవి ఉంటే కనుక దాని ద్వారా కొంతమందికి భాగ్య లాభం కూడా కలగడానికి అవకాశం ఉంది, ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కలుగుతుంది, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా. కొంతమందికి అయితే ఉద్యోగాలు పోతాయి. కేతువు 12లో ఉన్నాడా, కేతువు 12లో ఉన్నాడు కదా, బాధలు ఎక్కువ చేస్తాడు, అప్పుల బాధలు. 8లో చూస్తే కుజుడు ఉన్నాడు, ఆయన స్కందుడు, ఆయనకి అధిపతి స్కందుడు, కేతువుకి అధిపతి గణపతి. అందుకని స్కంద గణపతయే నమః అని మనస్సులో చాంటింగ్ చేసుకుని లేదా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే వాళ్ళకి ఆలోచనలు వస్తే నష్టాలు లాభాలుగా మార్చుకునే శక్తి పెరగడానికి వాళ్ళిద్దరూ సహకరిస్తారు తల్లి. ఉద్యోగాలు పోతాయి, కొంతమందికి ఉద్యోగాలు పోతాయి, కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయనుకుంటే దానికన్నా వీళ్ళ మీద లేనిపోని ఎలిగేషన్స్ పడి ఉన్న ఉద్యోగంలో స్థాయి దిగిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగాల కోసం ఆల్రెడీ పోయిన వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగంలో, వాళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ, చాలా టెన్షన్ పడుతూ, మదన పడుతూ, అంతర్గతంగా బాధపడుతూ ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళటం, కుటుంబం గురించి ఆలోచించటం, లేకపోతే వారికి ధన సంపాదన లేనటువంటి వాళ్ళు ధనం గురించి ఆలోచించటం, ఇంట్లో వాళ్ళకి బాగాలేనప్పుడు కుటుంబంలో సరిగ్గా పరిస్థితులు బాగాలేక దాని గురించి ఆలోచిస్తూ ఇంటర్వ్యూల్లో సరిగ్గా మాట్లాడలేకపోవడం, దాని ద్వారా ఉద్యోగాలు కొంతమందికి రావు. లేకపోతే కొంతమందికి 3-4 సార్లు ఏవో ఉంటాయి, వాళ్ళకి 3 సార్లు ఓకే అవుతారు టెస్ట్లో, 4వసారి ఫెయిల్ అవుతారు. ఇట్లా ఉద్యోగ సంబంధిత విషయాల్లో పూర్తిగా 14వ తారీఖు వరకు వెనకబడి ఉంటారు. కన్యారాశి వాళ్ళకి సూర్యబలం రేపు 15వ తేదీ నుండి చాలా అత్యద్భుతంగా లభిస్తుంది. కంపల్సరీ 15 నుంచి 22వ తారీఖు వరకు తర్వాత అయినా సరే, ఎందుకంటే రవి బుధుల యొక్క బలం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా కొంతమంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంటాయి. మంచి జ్ఞాన సంపద, వాక్కు సంపద, ఆరోగ్యము అన్నీ బాగుంటాయి అమ్మ వాళ్ళకి. తండ్రి గారితో కూడా మంచిగా మాట్లాడి వారి యొక్క సాధక బాధకాలు చర్చించడం ఇట్లాంటివి బాగానే ఉంటాయి. అట్లాగే ఈ కన్యారాశి వారికి అసలైనటువంటి గురుగ్రహము జూన్ నెలలో 2వ తారీఖున లాభస్థానంలోకి రావటమే అసలైన విశేషం. ఇక విపరీతమైనటువంటి సందడి, ధనము, లాభము, వ్యాపారంలో చక్కటి సౌకర్యవంతమైనటువంటి ధన వరవడి కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధపడి చక్కటి లాభాల్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. వివాహ యోగ్యం కలగడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఇది. వివాహ యోగము, సంతాన యోగము, విద్యాయోగము, గృహయోగము, వాహన యోగము, ఇన్ని యోగాలు కూడా కన్యారాశి వారికి గురువు యొక్క అనుకూలతలను కలుగుతున్నాయి. వీరు ఏదైతే సంకల్పిస్తారో ఆ సంకల్పాలన్నీ కూడా ధైర్యంతో వీరు అంతర్మథనంగా ఆలోచించినవన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి కీర్తి ప్రతిష్టలు, ధన సంపాదన, ఆర్థిక వృద్ధి, కుటుంబంలో వృద్ధి, తల్లిగారి యొక్క ప్రోత్సాహకాలు, వీరు చేసేటటువంటి వ్యాపారంలో మంచి సన్మానాలు జరగటం, వృత్తి ఉద్యోగాదుల్లో వీరికి ఉన్నటువంటి నేర్పుని గమనించి, ఎందుకంటే బుధుడు ఈ నెల 22 మళ్ళీ ఆయనతో కలుస్తున్నాడు, శుక్రుడు 19వ తారీఖున కలుస్తున్నాడు. కన్యారాశి వారికి సామాన్యమైన యోగంగా ఉందమ్మా. బుధ, గురు, శుక్రుడు 3 శుభగ్రహాలు అక్కడ ఉండటం ద్వారా బుద్ధి వికసిస్తుంది, చైతన్యం పరవశిస్తుంది, ధనరాబడి పెరుగుతుంది, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, లోకజ్ఞానం మీద మక్కువ ఎక్కువ అవుతుంది, కంఫర్ట్నెస్ పెరుగుతుంది. అట్లాగే విశేషమైనటువంటి యోగకారకుడైనటువంటి వివాహకారకుడైన శుక్రుడు కూడా ఆయనతో కలిసి ఉండటం, ఈ 3 గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత శుభప్రదంగా ఉండేటటువంటి పరిస్థితి. వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ సంతాన యోగం కలగటానికి అత్యద్భుతమైనటువంటి నెల ఇది, ఏది పెళ్ళైనటువంటి వాళ్ళకి. కాబట్టి కన్యారాశి వారు సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి స్థితిగతుల్ని అనుభవిస్తున్నారు. సరే, జన్మజాతకాలలో వాళ్ళ యొక్క లగ్నము కానీ లేకపోతే వారికి నడుస్తున్న దశలు అంతర్దశలు విభేదంగా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఇట్లా ఉన్నా జాతకంలో సరిగ్గా లేకపోతే వీళ్ళు ఇచ్చేవి వీళ్ళకి కనపడవు. యోగాలు గురువుగారు మాకు ఇట్లాగే ఉందండి, మీరు చెప్పినవి మాకేమీ లాభాలు ఏం కలగలేదు, ఉద్యోగం లేక అల్లాడుతున్నామండి, అట్లాగే వ్యాపారంలో నష్టపోయామండి, సంతానం కలుగుతుందనుకుంటే సంతానం కూడా కలగట్లేదండి, ఇట్లా రకరకాల బాధలు చెప్పుకునే వాళ్ళే ఉంటారు. మేము బాగున్నాయని చెప్పినా కూడా గోచారంలో బాగాలేదని చెబుతారు. కారణం జన్మజాతకం.
వివాహం దగ్గర దాకా వచ్చింది మీరు అన్నట్టుగా పోయిందండి, దూరం అయిపోయిందని కొంతమంది ఫోన్లు చేస్తారు. వివాహం అయిందండి, భార్యాభర్తలు ఎప్పుడు కీచులాడుకోవడమే, ఇక సంతానం ఏం కలుగుతుందని బాధపడతారు. ఇట్లా ఒకటి కాదమ్మా, నిత్య మానవ జీవితంలో మానవులకి 1,00,000 సమస్యలు ఉన్నాయి. అందుకనే గురువులు ఋషులు ఏం చెప్పారంటే, సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకోసారి కానీ ఎవరి జన్మజాతకాన్ని వారు సరైన గురువుని నిర్ణయించుకొని చూపించుకోవాలి. దాని ద్వారా మనకి ఏదన్నా మారినప్పుడు దశలు అంతర్దశలు ఏ పరిహారం ఆచరించుకోవడం ద్వారా, మనం ఏ పూజలు ఆచరించడం ద్వారా, ఏ మంత్రాన్ని స్మరించడం ద్వారా మనకి శుభంగా కలుగుతుంది. నెగిటివ్లు కూడా పాజిటివ్ చేసుకునే శక్తి మనకే ఉందమ్మా. మరి గ్రహాల కన్నా గొప్ప యాంత్రికమైన శరీరం అమ్మ మంది. మనం వాటిని రీగైన్ చేసి వాటికి మళ్ళీ ఫ్రీక్వెన్సీ పంపిస్తే అవి మనకి సరెండర్ అవుతాయి. దానికే కదా ఈ మంత్రాలు, తంత్రాలు, హోమాలు, అభిషేకాలు ఇవన్నీ తెలుసు అందరికీ. కొంతమంది అనాగరికంగా ఉంటారు. నేను సంపాదించుకుని సొమ్ము ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ ట్రాష్ అంటారు. అదే నాయన, నువ్వు సంపాదించుకునే కాగితాలు మనం ప్రింట్ కొట్టుకున్నాం. మనల్ని ప్రింట్ కొట్టింది నక్షత్రాలు, నవగ్రహాలు. చూస్తే రవి కనిపిస్తాడు, ఇటు చూస్తే చంద్రుడు కనిపిస్తాడు. అవునా కాదా? ఇప్పుడు చూస్తే దగ్గరలో గురు శుక్రులు కూడా కనిపిస్తారు. ఈ నెలాఖరికి బుధ గురు శుక్రులు ముగ్గురు కలిసి చూపిస్తారు. బైనాక్యులర్ పెట్టుకో, ముగ్గురు కనిపిస్తారు నీకు. అంటే అనాగరికంగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ మార్చలేం, వాళ్ళ స్థితి అంతే. అందుకని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చాలా విశేషంగా ఉంటుందమ్మా వీళ్ళకి. మరి గురువు గారు, కన్యా రాశి వారు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? లేదమ్మా, వీళ్ళు కుజుడికి, శనికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి జపతపాదులు, దానాదులు ఆచరించుకోవటం విశేషము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన అయితే చాలా విశేషప్రదం. అప్పుల బాధలు తీరిపోతాయి, కష్టాలు ప్రమాదాలు రాకుండా సుబ్రహ్మణ్యేశ్వర జపాన్ని ఎప్పుడు చేస్తూ ఉండటమే. ఓం శరవణ భవాయ నమః, లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, లేదా ఓం స్కంద గణపతయే నమః. ఓం స్కంద గణపతయే నమః. అటు కుమారస్వామిని, ఇటు గణపతిని. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.